వస్తుంది, వాన వస్తుంది, ఎండ వస్తుంది, చలి వస్తుంది, వస్తుంది వస్తుంది వస్తుంది. మళ్ళీ ఇదేదో చాలా గొప్ప విషయం, రెండోసారి చదవకపోతే అర్థం కాదని చదవటం. వానలో తడిస్తే జలుబు చేస్తుంది, చలిలో తడిస్తే వణుకు పుడుతుంది, వస్తుంది వస్తుంది వస్తుంది. ఏమొస్తుంది? ఈ వస్తుంది 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 కవి అని చెప్తూ ఈయన ఒక అద్భుతమైన కవిత్వం రాస్తూ చలి, ఎండ, వాన గురించి చెప్పి వస్తుంది వస్తుంది వస్తుంది, ఇంకా ఏదో చేస్తే ఏదో వస్తుంది అంటాడు. ఇది చాలా గొప్ప కవిత్వం అండి అంటాడు. దీన్ని చాలా గొప్పగా ఉందని చెప్పడానికి కొంతమంది విమర్శకులు తయారవుతారు, పెన్ను పేపర్ తీసుకుని. ఆహా, ఎంత గొప్ప కవిత్వం అండి! ఆ మహానుభావుడి యొక్క ప్రతిభ గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. వస్తుంది 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 అన్నాడు. ఏమొస్తుందా అని ఎదురు చూశాను. ఆహాహాహా, ఎండాకాలం వచ్చిందన్నాడు, వర్షాకాలం వచ్చిందన్నాడు, చలికాలం వచ్చిందన్నాడు, ఏదేదో వస్తుందన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడండి. 3 ఋతువు వర్ణన ఇక్కడ చేశాడు, కావ్యంలో చెప్పినట్టు ఋతువర్ణన చేశాడండి ఇక్కడ అంటాడు. ఇంత దుర్మార్గమైనటువంటి విమర్శకులు ఉన్న రోజుల్లో మనకి తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీద మమకారం, ఆసక్తి, ఆహా అని అనిపించుకోవాలంటే ఎలా కలుగుతుంది చెప్పండి? కొంచెం